ఎలా ఉంది బ్రో? అన్న ఎలా ఉంది అన్న? ఎలా ఉంది బ్రో? బాలే బ్రో, చిచ్చి చాలా టాక్సిక్ ఉంది సినిమా. బాగుందండి, చాలా బాగుంది. చూసి వచ్చిన సినిమాకి నేను నిజంగా ఒకటి చెప్పాలన్న ఎస్ యాక్టింగ్ పిచ్చెక్కించారన్న సినిమా మాత్రం అసలు నిజంగా అనుకున్నాం లేడీ టైగర్ టేస్ట్ కదా అనుకుంటే అబ్బా ఈ సినిమాకి తల్లొప్పన్న అమృతం పట్టుకున్న సినిమా మాత్రం సెకండ్ హాఫ్ అయితే అసలు తల్లొప్పి వచ్చింది నాకు. సినిమా నిజంగా నేను ఏదో అనుకుని వచ్చి 2 గంటలు పట్టుకుని కేజీఎఫ్ చూసి ఎస్ యాక్టింగ్ పిచ్చెక్కించిన సినిమా మాత్రం నాకు అది ఏం నచ్చలేదు అని తల్లొప్పి వచ్చింది సినిమా చూసిన తర్వాత. అదేమంతా 3.5 గంటల సినిమా అన్న బాబు, 3.5 గంటల ఏదో 2.5 గంటలు పెట్టి సినిమా తీస్తే బాగుంది. అంత పిచ్చి సినిమా నేను ఎప్పుడు చూడను లైఫ్ లో మాత్రం. నేను ఏదో కేజీఎఫ్ 2 మించి ఉంటది అనుకున్నాను. కేజీఎఫ్ మించిన కాదు కదా, మామూలు సినిమాలో ఈ సినిమా మాత్రం అస్సలు బాగా ఏం బాగా సినిమా. ఎప్పుడప్పుడు బయటకు వస్తామా అన్నట్లుంది. తీసారో కూడా తెలియదు నాకు అసలు. సెకండ్ హాఫ్ అయితే నిద్రపోయే 30 minutes ఉంది. సౌండ్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, విఎఫ్ఎక్స్ బాగుంది. స్టోరీ లేదు అసలు. ఏదో తీసామన్నట్టు తీసారు అంతే, ఏదో సరదా డబ్బులు బొక్క. డైలాగ్ డెలివరీ ఇంకా అదే ట్రాన్స్ లో ఉన్నాడు. కేజీఎఫ్ ట్రాన్స్ లోనే ఉన్నది డైలాగ్స్ అన్ని. అసలు సినిమాకి అయితే సింక్ అవ్వలేదు. ఎమోషన్ లేదు బ్రో, ఏం బాగాలేదు బ్రో. టైం పాస్ కి పెట్టండి అంతే, వ్యూస్ కోసం. నిద్ర ఖరాబ్ అయింది పొద్దులు లేచి నిద్ర ఖరాబ్ అయింది మాది. అసలు ఏం బాగాలేదా? 3 hours కష్టపడి కూర్చొని చూస్తారు. డబ్బులు కట్టాం కదా అని టాక్సిక్ గా టార్చర్ పెట్టాలి. ఎంతసేపు అవి హీరోయిన్స్ తోని లేకుంటే హీరో ఫైటింగ్స్ ఉన్నాయి. 3 గంటలు వేస్ట్, అంతే వేస్ట్. మీకు చూడండి ఈవినింగ్ వరకు అన్ని గ్రీన్లు అయిపోతాయి అంతే. గ్రోన్ అప్స్ కి అదే చిన్న ఎవరికే వేస్ట్ అసలుకి ఇదైతే. మైండ్ బ్లో అయిపోయింది అన్న. యష్ గారిది ఏం తీసిన సినిమా అసలు. లుక్ అరే ఇట్లా గన్ ఏం గన్లనా ఏం ఫైట్లనా అసలు మైండ్ బ్లో అయిపోయింది. అంటే యూత్ కనెక్ట్ అయ్యే సినిమా అని చెప్పొచ్చు. ఓపెన్ చెప్తున్నా, చిన్నపిల్లలు మాత్రం రాకుండా సినిమాకి. ఓన్లీ యూత్ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. యూత్ వచ్చి చూడొచ్చు, చూసుకొని పోవచ్చు. ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. యష్ గారిని మనం ఒక కొత్త లుక్ లో చూస్తాము, కొత్త యాంగిల్ చూస్తాం. ముందుగా లేడీ డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఒక లేడీ డైరెక్టర్ తీసిందంటే మామూలు మాట కాదు. ఆమెకు మంచిగా గ్రేట్ అని చెప్పాలి. సినిమా ఇట్ట ఫ్లాఫా పక్క పెట్టండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సూపర్ ఉంది. మనం యష్ గారు మాత్రం ఒక డిఫరెంట్ లుక్ లో చూస్తాం, అసలు కొత్త లుక్ లో చూస్తాం. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. మళ్ళీ నాకు అప్పుడప్పుడు అర్జున్ రెడ్డి గుర్తొచ్చింది. ఆ రొమాన్స్ సీన్స్ అవి చూస్తే అర్జున్ రెడ్డి గుర్తొచ్చింది అప్పుడప్పుడు. కాకపోతే చిన్నపిల్లలు మాత్రం రాకండి సినిమాకి. ఓన్లీ యూత్ కనెక్ట్ అయ్యే సినిమా అని చెప్తున్నా. సినిమా మాత్రం చాలా బాగుంది. యష్ గారు ఆల్ ద బెస్ట్, సూపర్. బాగాలేదండి మూవీ అయితే, నాకు నచ్చలేదు. అంతగా నాకు కంటెంట్ తెలియలేదు, ఫస్ట్ అర్థం కాలేదు నాకు మూవీ అంతే. సో అంటే యష్ గారు కేజీఎఫ్ తర్వాత ఇలాంటి సినిమా చేశారు, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి మూవీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే యష్ మూవీ అంటే ఒక కేజీఎఫ్ తర్వాత వేరే లెవెల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ఇట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. లేడీ డైరెక్టర్ కదా, కన్విన్సింగ్ అనిపించలేదు. మేజర్ గా కియారా అద్వానీ కావచ్చు, నయనతార, ఈ మేజర్ మేల్ గా ఫీమేల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అవి ఎలా ఉన్నారు, ఎలా యాక్ట్ చేశారు? క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యాయి అన్న మీకు ఎలా అనిపించింది? మరి ఎలా అనిపించింది? బాగా అనిపించింది అన్న. స్టోరీ పరంగా అయితే ఏమీ లేదు కానీ కంటెంట్ పరంగా యష్ యాక్షన్ కానీ, రొమాంటిక్ సీన్స్ కానీ నచ్చినాయి. మిగిలిన అయితే స్టోరీ పెద్దగా ఏమీ లేదు. కేజీఎఫ్ కి దీనికి సంబంధం ఉండదు. అది 5 star కి 6 ఇవ్వచ్చు రేటింగ్, ఇది 5 star కి 1 ఇవ్వచ్చు రేటింగ్. దానికి దీనికి అసలు సంబంధం లేదు. ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. ఇది స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి అర్థం కాదు. వెళ్ళినా సరే ఎందుకు వస్తాడు, ఎందుకు ఫైట్లు చేస్తాడు, అన్ని ఫైట్లే ఉన్నాయి. సినిమా మొత్తం కూడా మీకు యాక్షనే ఉంటుంది తప్ప కంటెంట్ లేదు. మెయిన్ సినిమా మొత్తం కూడా కొత్తగా చూపిద్దాం అనుకున్నారు కానీ అది సక్సెస్ అవ్వలేదు. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. ఇరుముడి అంతా అయినట్టు ఇది కనెక్ట్ అవుతుంది. ఇరుముడి కంటే దీని అదే బాగుంటుంది సినిమా దీనికంటే కూడా. అది ఫ్యామిలీ ఆడియన్స్, ఇది రాకూడదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ ఇంత లాగ్ తీసుకొని ఇంత టైం తీసుకొని చేశారు. అవును, ఇది లాగ్ సినిమా కూడా మీకు లాగ్ అనిపిస్తుంది. 3.5 hours అయిపోద్ది సినిమా. మనకి ఇది రొటీన్ స్టోరీ అని చెప్పలేము, తీసిన స్టోరీ అని చెప్పలేము, తీసిన స్టోరీ అని చెప్పలేము. అసలు సినిమా అర్థమే కాలేదు మాకైతే ఎవరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అంత దూరం నుంచి వచ్చింది సినిమా హైలైట్స్ అంటే యష్ అనే చెప్పాలి. యష్ పర్ఫార్మెన్స్ అండ్ యాక్టింగ్ తను చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే
ఒక మనిషి తీసుకున్న డెసిషన్స్ తను ఎలా మళ్ళీ ఆ డెసిషన్ వల్ల తనకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఈ మూవీలో ఒక చూపించారు పాయింట్ చాలా బాగుంది అది. Is it an action movie or it's a romantic? ఇట్స్ అన్ యాక్షన్ అండ్ ఎమోషనల్ మూవీ. Emotional. యా యాక్టింగ్ చాలా బాగుంది. నయనతార గారు చాలా బాగున్నారు. Background score ఎలా? బీజిఎం సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ లో బీజిఎం చాలా చాలా బాగుంది. Negative shades అంటే ఏమనుకుంటుంది? నెగిటివ్ అంటే 1 or 2 సీన్స్ కొంచెం లాగ్ ఉన్నాయి. Also overall తో good movie. ఓవరాల్ గా ఇట్స్ వెల్ మేడ్ మూవీ అండ్ డైరెక్టర్ వాజ్ ఆసమ్. సినిమాలో క్యారెక్టర్ సింక్ లేదని చెప్పేస్తున్నారు అక్కడ అందరూ. అలా ఏం లేదండి. అంటే కొన్ని క్యారెక్టర్స్ దేవర్ ఓన్లీ లిమిటెడ్ అన్నమాట. బట్ లిమిటెడ్ ఉన్నా కూడా దే ఆర్ ఓకే, దే ఆర్ గుడ్. ఎంతవరకు ఉండాలో అంతవరకే చూపించారు. కాన్సెప్ట్ కూడా బాగాలేదు, స్టోరీ కాన్సెప్ట్ నిజంగా బాగుంది. అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఎట్లా కమర్షియల్ మూవీస్ చూస్తుంటాము, హాలీవుడ్ మూవీస్ చూస్తే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటాయి. సో అలా తీసారు తప్ప కమర్షియల్గా బాగుంది. కమర్షియల్ వాల్యూస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఒక మంచి కాన్సెప్ట్ తోనే తీసారు ఈ సినిమా. 3 hours 15 minutes లాగ్ అని చెప్పేసి లాగేం అనిపించలేదు. అంటే యశ్ గారు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఇంకో 15 minutes ఉన్నా చూస్తాము. ఆ ఫాదర్ సన్ క్యారెక్టర్ చేశారు కదా, బ్యూటిఫుల్ కదా. ఏ క్యారెక్టర్ ఎక్కువ బాగుంది, ఏ క్యారెక్టర్ ఫాదర్ దే డామినేట్ చేసింది. అంటే రెండు బాగున్నాయి. ఫాదర్ యాక్టింగే చాలా బాగుంది. ఓవరాల్ గా రేటింగ్ ఎలా అంటే 5 కి ఎంత ఇస్తారు? 5కి 4. నాకు స్టోరీ అండ్ టేకింగ్ అండ్ రైటింగ్ ఆస్పెక్ట్ నచ్చింది సినిమాలో. అండ్ యశ్ గారు కేజీఎఫ్ తర్వాత ఇలాంటి సబ్జెక్ట్ తీసుకుంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. ఏ స్టార్ హీరో తీసుకోరు, మాక్సిమం సేఫే ఆడతారు అందరూ. కానీ ఆయన ఈ సబ్జెక్ట్ తీసుకోవడం ఇట్స్ నైస్. అంటే మన వాళ్ళకి ఎక్కకపోవచ్చు ఈ సినిమా, కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో అయితే ఎక్కుతుంది ఈ సినిమా. అందుకే వాళ్ళు ఇంగ్లీష్ లో కూడా డబ్ చేసి అంత ప్రమోట్ చేశారు ఇంగ్లీష్ లో. మేబీ ఫ్యూ అవార్డ్స్ దానికి కూడా వెళ్ళొచ్చేమో. అకాడమీ నామినేషన్ అవుతుంది, అవార్డు వస్తారని చెప్పి నామినేట్ అయితే అవుతుంది ఈ ఫిలిం. మీరు ఒక ఎక్స్పెక్టేషన్ బిల్డప్ చేసినాక ఆడియన్స్ కి నువ్వు ఆ సినిమా కాకుండా వేరే సినిమా చూపిస్తే జనాలు హర్ట్ అవుతారు. సినిమాలో స్టోరీ ఏంటి? ఒక టాక్సిక్ పర్సన్ వాడు తీసుకున్న లైఫ్ డిసిషన్స్ వల్ల ఏ మిస్టేక్స్ చేశాడు, వాడు చేసిన మిస్టేక్స్ వల్ల ఆ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయింది, చుట్టూన్న లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయింది. ఎట్ ద వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ లైఫ్ బయటకు వచ్చేయాలి ఆ పెయిన్ నుంచి. ఎంతకి బయటకు రాకపోతే అది నిజంగా టాక్సిసిటీ అవుద్ది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక పాయింట్ మిమ్మల్ని వదిలేస్తారు, వాళ్ళు కూడా ఎక్కువ భరించదు. ఇది పాయింట్, స్టోరీ పాయింట్. ఈ స్టోరీ కరెక్ట్ గా చూపించాలి. మన జనాలకు ఓపిక లేదు, కూర్చోబెట్టి మంచి డ్రామా. మన వాళ్ళందరూ హైస్కి ఎక్కువ. ఇప్పుడు ఆ హైస్ ఇచ్చిన రాజమౌళి అన్నాలో, సందీప్ రెడ్డి వంగాన్ అన్నాలో, ప్రశాంత్ నీల్ అన్నా తెలియదు. మన వాళ్ళు ఎన్ని హైస్ చూసాలంటే ప్రతి సినిమాలో ఆ హై ఫ్యాక్టర్ ఉండాలనుకున్నారు. ఇట్స్ ఆ డ్రామా బాగుంది. ఓపిక ఉన్న వాళ్ళు కూర్చొని చూడగలరు. నాకైతే నచ్చింది. రైటింగ్ నేను 5కి 3.5 ఇస్తా. యా, కానీ గీటు ఇట్స్ సెకండ్ ఫిలిం అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సెకండ్ ఫిలింకి ఇంత హై బడ్జెట్ హ్యాండిల్ చేసిందంటే యా తన డైరెక్షన్ ఇవ్వచ్చు 4 stars. యా, తనైతే సక్సెస్ అయిందండి. సినిమా అయితే కేజీఎఫ్ రికార్డ్స్ దాటుదు, కానీ సినిమా అయితే హిట్ అవుతుంది, బ్రేక్ ఈవెన్ అవుతుంది. తనైతే సక్సెస్ఫుల్ ఈ ఫిలింతో. నెక్స్ట్ ఇంకా ఏ ఫిలిమ్స్ చేస్తుందో చూడాలి. బోట్ గీటు నుంచి యశ్ నుంచి నెక్స్ట్ ఏమొస్తాయి చూడాలి ఫిలిమ్స్. బాగా చేశాడు. హీరోయిన్స్ కూడా బాగానే చేశారు. చాలా మంది స్టోరీ లేదు అనేసి స్టోరీ ఆబ్వియస్ గా లేదు. ఇఫ్ యు ఆర్ యష్ ఫ్యాన్ మీరు వచ్చి చూడొచ్చు. తర్వాత కాదు, ఎక్కువ గోల్డ్ ఉంది, అమ్మాయిలు చూడలేరు అంటున్నారు, కానీ డైరెక్షన్ మాత్రం ఒక అమ్మాయి చేసింది. అదే అన్న, ఇట్స్ గ్రేట్ పర్ఫార్మెన్స్, గ్రేట్ డైరెక్షన్. నయనతార యాక్టర్ బాగుంది, హ్యూమా క్రేషి డైరెక్టర్ బాగుంది, యాక్టింగ్ ఓవరాల్ మంచి మూవీ. ఇఫ్ యూ వాంట్ టు వాచ్. ఓకే, తండ్రి బాగున్నాడా, కొడుకు బాగున్నాడా? నేను చెప్పాను ప్లాట్, బట్ యూ హ్యావ్ టు వాచ్. రేటింగ్ ఎలా పర్ఫార్మెన్స్ కేజీఎఫ్ మించుందా లేకపోతే? No, it's good actually. If you are a Yash fan, it's a good performance, but overall ga chuste it's 3 out of 5. హీరోయిన్స్ ని ఎలా చూపించారు గీతు గారు? హీరోయిన్స్ బాగున్నారు, డైరెక్షన్ చాలా బాగుంది. యాజ్ అ ఫీమేల్ డైరెక్టర్ we should be proud of her. చాలా మంది అంటే పడుకున్నా లాగ్ అయింది అంటున్నారు. సెకండ్ హాఫ్ లాగ్ అయింది, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మనం పడి చచ్చిపోతాం, కానీ ఈ సినిమా చూసిన తర్వాత నాకేంటంటే ఈ స్టోరీకి నేను చచ్చిపోయాను నేను. ఎందుకంటే ఈ స్టోరీ ఒక ఉపేంద్ర సినిమా అర్థమవుతుందేమో, కానీ ఈ సినిమా 10 సార్లు చూసినా కూడా అర్థం కాదు. డెఫినెట్ గా ఆ రేంజ్ లో ఉంది. నేను ఏంటంటే ఒక 3-4 పాటలు తీయాలనుకున్న దాన్ని ఒకటే పాటలో, అంటే ఒక ట్రైలర్ ఒక ట్రేజర్ చూసినట్టు అనిపించింది సినిమా చూసినంత. సో ఏం అర్థం కాదు, ఏ కలెక్షన్స్ ఎక్కడ ఏంది, అసలు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది అయితే ఎవడో ఊహించలేడు. నాకు తెలిసి ఒక ఉపేంద్ర అనే తీయగలరు ఇలాంటి సినిమాలు అనుకున్నారు కదా. ఇప్పుడు మేడం కొత్తగా వచ్చినట్టున్నారు.
మోహన్ దాస్ మేడం. సో ఉపేంద్రకి పోటీ ఇవ్వడానికి అయితే మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటది. కానీ ఇలాంటి సినిమాకి యశ్ను పెట్టుకుని కేజీఎఫ్ ఒక రేంజ్ సినిమా హీరోని ఈ సినిమాలో పెట్టడం అనేది నాకైతే కొంచెం చాలా బాధగా అనిపించింది. సో ఆమె ఉపేంద్ర ఫేవరెట్ అయి ఉండొచ్చు, ఉపేంద్ర గారి సినిమాలు చూసి ఇన్స్పిరేషన్ అయి ఉండొచ్చు. సో ఈ సినిమా కూడా అలాగే అనిపించింది నాకు. ఎందుకంటే అసలు స్టోరీ ఎందుకు తీసుకున్నారు, ఆ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఏది బాగాలేదన్న. నిజంగా ఒక ఫైట్స్ మాత్రం ఫైట్ మాస్టర్ కి చెప్పుకోవాలి. ఈ మేడం క్రెడిట్ ఏం లేదు, ఫైట్ మాస్టర్ క్రెడిట్. అంటే కాస్ట్యూమ్ మన యశ్ని చూపించే విధంలో కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్రెడిట్, కానీ సినిమా స్టోరీకి, డైరెక్షన్ కి, స్క్రీన్ ప్లేకి ఏమీ లేదు. అంటే మెయిన్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎక్కడెక్కడికో తీసుకెళ్లిపోయారు లొకేషన్స్, సీజీ మొత్తం వేస్ట్ అన్న, వేస్ట్. వద్దు భయ్య, కేజీఎఫ్ 1, 2 అయితే మాత్రం 100 రెట్లు బెటర్. ఇంకా ఈ సినిమాకి అంటే కేజీఎఫ్ 1, 2 100 రెట్లు బెటర్ డెఫినెట్ గా. ఓకే అన్న. ఇప్పుడే టాక్సిక్ సినిమా చూసి వచ్చాను. సినిమా చూస్తాను సేపు నరాలు మొత్తం జివ్వు అని లాగే అంతే, కింద మీద కలకల ఊగిపోయినా అంతే. అబ్బా సినిమాలోనే థియేటర్ లోనే అన్ని పడిపోయినాయి పోయా అంతేనక్క. ఏముందపోయా ఈ సినిమా. ఫస్ట్ సీన్ ఉంటది సినిమాలో, ఆ కారులో సీన్ ఉంది చూడు. అబ్బా పెళ్లి కానోడు, గల్లి పెళ్లి లేనోడు, లవర్ లేనోడు, ప్రతి ఒక్కడు ఈ సినిమాకి వచ్చారంట చూడండి. ఆఖరికే పెళ్లి కానీ చిన్న పిల్లలు కూడా cast, everybody's action was very good, but yeah, coming to the story, I think the plot line could have been reduced, and that's all. Thank you. ఫ్లాప్ అంటున్నారు కదా, మీకేమనిపించింది ఓవరాల్ గా మూవీ? Yeah, it's not really not a strong storyline. రొమాన్స్ ఎక్కువ ఉందన్నారు, అంతుందా? అందుకే పొద్దున వచ్చింది. మేడం ఎలా ఉంది మేడం మూవీ? మూవీ చాలా లైక్ యష్ యాక్టింగ్ చాలా బాగుంది. సెకండ్ రోల్ ఇస్ అమేజింగ్. సో అండ్ మిగతా వాళ్ళ హీరోయిన్స్ కూడా యాక్టింగ్ చాలా బాగుంది చెప్పాలంటే. అందరిది చాలా బాగుంది, బట్ స్టోరీ లైన్ ఇస్ యాజ్ యూజువల్ నాట్ రియలీ వాట్ వి ఎక్స్పెక్టెడ్ మాట. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ చాలా బాగుంది. I think it's because basically the storyline is very lag and ఇంకొంచెం స్ట్రాంగ్ స్టోరీ ఉండొచ్చు అంతే. హీరోయిన్స్ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది, అందరు చాలా బాగా చేశారు. అండ్ దేర్ కాస్ట్యూమ్, స్టైలింగ్, ఎవ్రీథింగ్ వాజ్ అమేజింగ్. వాటర్ ఫ్లాప్ అండి, ఏమీ నచ్చలేదు అసలు. ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నాడో నాకు అర్థం కాలేదు. దీప్తి మోహన్ దాస్ మోసం చేసి యశ్కున్న పేరుని చెడగొట్టడానికి తీసిన సినిమా ఇది. సో ఓవరాల్ గా ఒక మంచి అటర్ ఫ్లాప్. ఈ సినిమా నాకు నచ్చలేదు. ఒకవేళ నచ్చిందని ఎవడన్నా చెప్తే వచ్చారని ఫీల్ ఆడితే మాట్లాడతా. సో వరల్డ్ వైడ్ 100 కోట్లు వస్తే గొప్ప. మసాలా ఉంది, గ్లామర్ ఉంది, ఎక్స్పోజింగ్ ఉంది, యశ్ ఉన్నాడు. సినిమా ఎలా తీయకూడదో ఈ సినిమా చూసి నేర్చుకుంటారు చాలా మంది. సో ఎవరికైనా నిద్ర పట్టకపోతే దుప్పటి తెచ్చుకోవచ్చు, గురకపెట్టి మరి పడుకోవచ్చు ఈ సినిమాలో. సో నేను పెట్టి 400లో 10 రూపాయలు కూడా న్యాయం జరగలేదు. డబుల్ యాక్షన్ మూవీ కానీ మన అపరిచితులు కనిపిస్తాడు క్లైమాక్స్ లో. సో దయచేసి ధనం పెడతా. నేను ఒకటే చెప్తా, నా జీవితంలో ఇలాంటి వరస్ట్ సినిమా చూడలేదు. బతుకుంటే బిర్యానీ బతకొచ్చు కానీ ఈ సినిమాకి మాత్రం రావద్దని చెప్తా. ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు ఈ సినిమా. ఇంతకంటే వరస్ట్ నేను సినిమా చూడలా. హీరోయిన్లు ఉన్నారు కానీ కథ సరిగ్గా లేదు, కథ బాగా. నాకు ఈ సినిమా స్టోరీ నచ్చలేదు. యశ్ని ఎవరు తొక్కాల్సిన అవసరం లేదు, ఆయనే తొక్కేసుకున్నాడు. సో ఒక మంచి డిజాస్టర్ అయితే పడిపోయింది. అంటే ఈ మూవీ ఎఫెక్ట్ నెక్స్ట్ రామాయణంలో ఆయన రావణుడిగా వస్తున్నాడు కదా, దాని మీద పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక సినిమా ఫ్లాప్ అయితే ఇంకో సినిమా హిట్ అవుతుంది గ్యారంటీ లేదు. సో ఈ సినిమా ఫ్లాప్ అయింది, నెక్స్ట్ సినిమా హిట్ కొడతాం, దాని ఏముంది. అంటే ఈ సినిమాలో యశ్ ప్రొడ్యూసర్ కూడా కదా హీరోతో పాటు. అవును, లాస్ అయ్యి డబ్బులు మొత్తం లాస్ అయిపోయినాయి యశ్కి. సో ఒక మంచి డిజాస్టర్. పిచ్చెక్కిపోతున్నా చూసినోడికి. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది. నువ్వు థియేటర్లో లోపలికి వెళ్ళిన 5 నిమిషాలకి నీకు అర్థమైపోతుంది సినిమా. నేను అనవసరం వచ్చి బుక్ అయిపోయినరా, దయచేసి బయటికి వెళ్ళిపోతే బాగుంటది అనుకుంటా. ఎంత ఎక్కువ తక్కువ అని కాదు, మనం టార్చర్ పెట్టేస్తాం లోపల.
సినిమా ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనిపించింది. అంటే లొకేషన్స్ కానీ ఫైట్లు కానీ అన్ని బాగున్నాయి కానీ స్టోరీ నాకు నచ్చలేదు. సో ఎస్ ఆయన పరువు ఆయన తీసుకున్నాడు. అంటే దేని గురించి అండి స్టోరీ అసలు? ఫాదర్ అండ్ సన్ గురించి తీశారు. సో హీరోయిన్స్ కూడా సరిగ్గా వాడుకోవాలా. రుక్మిణి వసంతని చాలా ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చా, ఆ గ్లామర్ ఏమో చూపిస్తుందేమో అని చెప్పి ఏదో ఒక సీరియస్ చూపించారు తప్ప సినిమా అంతా కూడా డొల్లా. కర్ణాటకలో ఆడుద్దాం మరి ఇప్పుడు యాష్ కి మంచి ఫ్యాన్ నేను ఫాలోయింగ్. తెలుగు టాక్సిక్ నాకే నచ్చలేదంటే ఏ లాంగ్వేజ్ నచ్చదని నా ఫీలింగ్. సో ఒక మంచి చట్టప్రలాప్ అయితే చూసా. అంటే ఈ మూవీ కోసం తెలుగు మూవీని పక్కన పెట్టేంత రేంజ్ ఉందంటారా? మర్చిపోయి చెప్పడం, ఇరుముడి సినిమా తీసేసి టాక్సిక్ చేశారు. రేపటి నుంచి టాక్సిక్ తీసేసి ఇరుముడి మళ్ళీ వేసుకుంటారని చెప్పి నాకు గట్టి నమ్మకం. వేసుకుంటారు కూడా. ఓకే మేడం, టాక్సిక్ సినిమా చూసారా? బాగుంది, ఎలా ఉంది మేడం? మంచిగా అనిపించింది. ఫైటింగ్స్ అవన్నీ బాగుంది. హీరో గారు ఎలా చేశారు? బాగా చేశారు యాక్టింగ్. అవునా? నయనతార గారు ఎలా చేశారు? నయనతార బాగుంది మూవీలో. ఇంకా 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 చెప్తారు మేడం.